హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి అన్విక్ హాస్పిటల్ నుంచి. సో మనం లాస్ట్ వీక్లో ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాం. రికరెన్స్ సైనవైటిస్ అంటే ఏంటి, అది ఎక్కడ పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ స్పెసిఫికల్లీ పెయిన్ ఎలా ఉంటుంది అంటే ఈ లెవెల్లో, అంటే ఇక్కడ ఈ లెవెల్లో కాకుండా ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది పెయిన్. ఇది నుంచి వచ్చేసి థీనర్ ఎమినెన్స్ ఇక్కడ వరకు కూడా తిమ్మిరిలాగా, అంటే లైక్ సార్ ఇక్కడ చీమలు వాకినట్టు ఉంది నాకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా ఫ్రీగా లేదు సార్, నాకు ఏదైనా పట్టుకుంటే కూడా గ్రిప్ స్ట్రెంత్ అనేది కూడా తగ్గుతుంది అనే కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఇక్కడ పెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. బేసికలీ దీన్ని ఏమంటామంటే ఇక్కడ నుంచి మనకు ఒకటి మీడియన్ నర్వ్ అనేది మనకు ఇక్కడ నుంచి కిందికి సప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వ్రిస్ట్లో మనకు ఫోరంలో ఒక 2 ఎముకలు ఉంటాయి, ఇక్కడ 8 ఎముకలు ఉంటాయి. ఈ 8 ఎముకల పైన కూడా 8 ఎముకలు ఇలా ఉంటే మనకు ఒక పైన ఒక షీత్ అనేది ఉంటుంది, బేసికలీ ఒక బ్యాండ్ టైప్. ఈ బ్యాండ్ కింద మనకు లిగమెంట్స్, అంటే ఈ చేతులకు వచ్చే ఈ లిగమెంట్స్, ఇట్లా నర్వ్స్ అన్నీ కూడా ఇటు సైడ్ వచ్చే లిగమెంట్స్ అన్నీ కూడా ఈ బ్యాండ్ కింద నుంచే వస్తూ ఉంటాయి. ఈ బ్యాండ్ ఏమవుతుంది అంటే కొంతమందిలో సేమ్ లాస్ట్ టైంలోనే థైరాయిడ్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెన్స్ పేషెంట్స్ కానీ, ఒబీస్ పేషెంట్స్లో కానీ, ఎక్కువ హెవీ వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువ లైక్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ బ్యాండ్ అనేది ష్రింక్ అయిపోయి టైట్ బ్యాండ్ లాగా తయారైపోయి కింద వచ్చే మీడియన్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఏమంటామంటే కార్పల్ టనెల్ సిండ్రోమ్ అంటాం. ఇది మీడియన్ నర్వ్ అనే నరము మనం చేయికి సప్లై చేసే నరం అనేది ఒత్తిడి ఏర్పడడం వల్ల కిందికి మనకు ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. డయాగ్నోస్ ఎలా చేస్తాము అంటే ఇది క్లినికల్ డయాగ్నోసిస్ ఫస్ట్ థింగ్. క్లినికల్లీ కాకుండా నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం, ఎన్సివి అని చెప్పేసి. అంటే వీళ్ళు కంపేర్ ద బోత్ సైడ్స్. ఈ చేతిలో ఉండే నరంకి మనం కరెంట్ అప్లై చేసి చూస్తాం. బేసికలీ కరెంట్ పాసింగ్ చెక్ చేసుకున్నప్పుడు కరెంట్ కరెక్ట్గా పాస్ అవుతుందా లేదా, ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది అనేది చెక్ చేసుకుంటాం. మనకి ఎంత వోల్టేజ్లో తగ్గుతుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో చాలా మందిలో ఏం చేస్తామంటే ఈ బ్యాండ్ టైట్ ఉంటుంది, కింద నరం పోతూ ఉంటుంది, సో దానికి మెడిసిన్స్ ఇస్తాం. ఈ బ్యాండ్ని రిలీజ్ చేసేదానికి సర్జరీ బేసికలీ. కొంతమందిలో ఏదంటే ఈ స్టిరాయిడ్ అంటాం బేసికలీ, అది కూడా లోకల్ ఇన్ఫ్లమేషన్ని, అంటే అక్కడ వరకు వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తే చుట్టూ ఉన్న ఎడిమా అంటే వాపును తగ్గిస్తుంది. అంతేగాని కంప్రెషన్ని వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ద కంప్రెషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల మీకు ఒక ఆల్మోస్ట్ 3 to 6 months వరకు చాలా మందికి పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే నర్వ్ కండక్షన్ స్టడీలో మీకు కన్ఫర్మేషన్ డయాగ్నోస్ వచ్చింది, ఇక్కడ నుంచి సప్లై చేసే నరం ఏదైతే ఉందో కంప్రెషన్ ఉంది అని తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో ఒక సర్జరీ చేసి చూపించాం కదా, ఎట్లా అయితే మనకు లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ఆ బ్యాండ్ని రిలీజ్ చేస్తాము, ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్లెక్సర్ రెటినాకులం అనే షీత్ని రిలీజ్ చేసేస్తాం. సో దట్ లోపల ఉన్న నరం అనేది కంప్లీట్ ఫ్రీ అయిపోతుంది. వన్స్ ఆ లిగమెంట్ నరం ఫ్రీ అయిపోయింది అంటే ఇక్కడ సప్లై చేసే తిమ్మిర్లు ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ ఫ్రీ అవుతాయి. బేసికలీ రిజల్ట్స్ ఆర్ డ్రమాటిక్, అంటే చాలా బాగుంటాయి యాక్చువల్లీ. బట్ ఎవరము కూడా ఫస్ట్ రోజే కత్తి పెట్టుకోవాలని కోరుకోము. చాలా వరకు మెడిసిన్స్ దీని ద్వారా, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ ద్వారా ట్రై చేస్తాము. అది కానప్పుడు దిస్ ఇస్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ.